హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా 3 నెలల సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టు నెలలో కోటా జూన్ 1వ తేదీ నుంచి అందజేతకు ఈ మేరకు ఉపక్రమించింది. గోధుమలు, చక్కెర కూడా 3 నెలలకు సరిపడా ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా ఉందండి. రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు 3 నెలల రేషన్ జూన్ నెలలోనే ఇవ్వనున్నారు. రానున్న వర్షాకాలంలో వానలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. 3 నెలల రేషన్ కోటాను లబ్ధిదారులకు ఒకేసారి అందజేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఇటీవల లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలలకు కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శనివారం నిర్ణయం తీసుకుని ఈ మేరకు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానుంది. ఈ మేరకు హైకమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. సన్నబియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సైతం 3 నెలల కోటా పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య మేరకు నెలకు సుమారు 1.9 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, కొత్త కార్డుల జారీ, కార్డుల్లో కుటుంబంలోని అదనపు సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నందున ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని 3 నెలలకు కలిపి సుమారు 6 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మండల స్థాయి స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు సన్నబియ్యంతో పాటు గోధుమలు, చక్కెర సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి నెలకు 6 కేజీల బియ్యం అందుతుండగా 3 నెలలకు కలిపి జూన్లో 18 కిలోల చొప్పున ఒక్కొక్క సభ్యునికి రేషన్ అయితే అందనుంది. దీంతో 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే ఉపక్రమించి జూన్, జూలై, ఆగస్టు నెలలకు గోధుమ, చక్కెరతో కలిపి సన్న బియ్యాన్ని కూడా 3 నెలలకు సరిపడా ఒకేసారి పంపిణీ చేయనున్నారు. దీంతో జిల్లాల వారీగా రేషన్ షాపులకు స్టాక్ పాయింట్ల నుంచి నేరుగా బియ్యం, చక్కెర అలాగే గోధుమలను సరఫరా చేస్తూ జూన్ 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ కోసం అధికారులు ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు.